నెరవేరుని నినాదంతో ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు ఘనమైన చరిత్ర ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జలగం వెంగళరావు, బొమ్మకంటి సత్యనారాయణ, శీలం సిద్ధారెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారని, వారి స్ఫూర్తితో ముందుకు నడవాలని పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అక్కడక్కడ సమస్యలున్న ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కోసం కొత్త యూనివర్సిటీ కొత్తగూడెంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారంట. బట్టీల కమిషన్లు తీసుకోవడంలో నేను అన్ఫిట్ అంట. విద్యుత్ శాఖలోని కీలక పోస్టుల్లో ఆంధ్ర వ్యక్తులు, వారి కోసం తెలంగాణ ఉద్యోగులను బలి చేస్తున్నారు. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, ద్రోహ పాలన. ఈ మాట హరీష్ రావు అంటున్నాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాదిరిగా బిల్లులు మంజూరుకు 20 నుంచి 30% కమిషన్లు తీసుకోవడంలో తాను అన్ఫిట్ అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో హరీష్ రావు అన్ఫిట్ అంటూ బట్టి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కమిషన్లు తీసుకోవడం తనకు రాలేదన్నారు. ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుందని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని బట్టిని హెచ్చరించారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో 50,000 కోట్ల కుంభకోణం ఉందని తాను ఆరోపిస్తే దానిపై వివరణ ఇవ్వకుండా తన స్థాయిని దిగజార్చుకొని విమర్శలు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం నిర్మించిన ప్లాంట్ నుంచి 2,400 మెగావాట్ల కరెంట్ను తీసుకోవాలని, 4.12కు యూనిట్ కరెంట్ ఇస్తామని ప్రభుత్వానికి ఎన్టీపీసీ లేఖ రాసిందని తెలిపారు. కానీ కమిషన్ల కక్కుర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం సొంతంగా థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధపడుతుందన్నారు. ఒకవేళ అప్పులు తెచ్చి కొత్త ప్రాజెక్టు పూర్తి చేసిన విద్యుత్ ప్లాంట్ ఒప్పందం ప్రకారం 25 ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై 82,000 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. విద్యుత్ శాఖలోని కీలక విభాగాల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు వరుసగా నియమించడం దుర్మార్గమని, రాష్ట్రంలో కాంగ్రెస్ అందిస్తున్న ప్రజాపాలన కాదని, తెలంగాణ ద్రోహ పాలనని విమర్శించారు. ఏపీకి చెందిన రాజశేఖర్ రెడ్డిని జెన్కో ప్రాజెక్టు డైరెక్టర్గా, ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగులను అవహేళన చేసిన ఉద్యోగుల డైరెక్టర్గా, మధ్యప్రదేశ్ మైనింగ్ ఇంజనీర్గా పనిచేసిన శివాజీని ఎస్పీడీసీఎల్ ప్రాజెక్టు